వైక్యూ బిజినెస్ కు స్వాగతం. ఇండియా చైనా డైరెక్ట్ ఎయిర్ సర్వీసెస్ కు చర్యలు వేగవంతం. ఎంఈఏ ఇక వివరాల్లోకి వెళ్దాం. ఇండియా చైనా మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు పునరుద్ధరణకు సంబంధించిన కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. ఈ రెండు దేశాల మధ్య నేరుగా విమానాలు తిరిగి ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు చర్యలు వేగవంతం కానున్నాయని అధికారులు వెల్లడించారు. ఇండియాలో పర్యటిస్తున్న చైనా వైస్ ఫారిన్ మినిస్టర్ సున్ విడోంగ్ తో మన విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ భేటీ అయ్యారు. సమావేశంలో విమాన సర్వీసులు పునః ప్రారంభంతో పాటు వీసా ప్రక్రియను సులభతరం చేయడంపై కీలక చర్చలు జరిగాయి. ఈ అంశాలపై రెండు దేశాలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. 2020 నుంచి కోవిడ్ మహమ్మారి, సరిహద్దు ఘర్షణల కారణంగా ఇండియా చైనా మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు అడుగులు పడుతుండటం రెండు దేశాల మధ్య సంబంధాలు సానుకూల మార్పు సాంకేతంగా చెప్పవచ్చు. 2400 కోట్ల ఇన్సూరెన్స్. అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా డ్రీమ్ లైడర్ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ భారతదేశ చరిత్రలోనే అత్యధిక స్థాయిలో ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. ఈ క్లెయిమ్ దాదాపు 1817 కోట్ల నుంచి 2411 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని, అంటే సుమారు 211 మిలియన్ నుంచి 280 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని వారు తెలిపారు. ఈ ఘటన ఇన్సూరెన్స్ రంగంలో కీలక చర్చనీయాంశంగా మారింది. ఈ విమాన ప్రమాదంలో ఇన్సూరెన్స్ కవరేజ్ విమానం యొక్క ప్రధాన భాగాలు, విడిభాగాలతో పాటు ప్రయాణికులకు సంబంధించిన నష్టపరిహారాన్ని కూడా కలిగి ఉంటుందని నిపుణులు వెల్లడించారు. అంతేకాకుండా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులు, ఉదాహరణకు ఈ ఘటనలో మరణించిన మెడికోల వంటి మూడవ పక్షాలకు కూడిన ఇన్సూరెన్స్ వర్తిస్తుందని తెలుస్తుంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్లు వివిధ అంశాలు పరిగణలోకి తీసుకుని నిర్ణయించబడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రమాదం ఇన్సూరెన్స్ సంస్థలకు, విమానయాన రంగానికి పెద్ద సవాలుగా మారింది. ఇంత భారీ మొత్తంలో క్లెయిమ్లు నిర్వహించడం ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలు తమ సామర్థ్యాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చే వరకు బాధితుల కుటుంబాలకు తగిన న్యాయం, పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ మీతో ఈ వార్తా కార్యక్రమాన్ని ముగిస్తుంది. ఇజ్రాయెల్ vs ఇరాన్, భారత్ సేఫ్. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మిడిల్ ఈస్ట్ లో కలకలం సృష్టిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితి క్రూడ్ ఆయిల్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతూ ఆయిల్ దిగుమతులపై ఆధారపడే దేశాలు ఆందోళనకు గురి చేస్తుంది. అయితే ఈ సంక్షోభం నుంచి భారత్ తాను సమర్థవంతంగా కాపాడుకుంది, ముందస్తు చర్యలు చేపట్టింది. దేశ ఆర్థిక వ్యవస్థను సురక్షితంగా ఉంచేందుకు భారత్ ఎలాంటి వ్యూహాలు అవలంబించిందో ఇప్పుడు చూద్దాం. కొన్నేళ్ల క్రితం భారత్ మిడిల్ ఈస్ట్ పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఆయిల్ మార్గాలపై దృష్టి సారించింది. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో రష్యా నుంచి చౌక ధరలకే క్రూడ్ ఆయిల్ దిగుమతులు ప్రారంభించింది. ఈ నిర్ణయం భారత్ కు కలిసొచ్చింది. ఇరాక్, సౌదీ అరేబియాను అధిగమించి రష్యా ప్రస్తుతం 38% వాటాతో భారత్ కు అగ్రగణ్య ఆయిల్ సరఫరా దేశంగా నిలిచింది. ఈ వాటా ఇంకా పెరిగే అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి. దీంతో భారత్ కు ఆయిల్ కొరత భయం లేకుండా పోయింది. ఈ వ్యూహాత్మక చర్యలతో భారత్ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడమే కాక ఇంధన సరఫరాలో స్వయం సమృద్ధికి దిశగా అడుగులు వేస్తుంది. రష్యాతో దీర్ఘకాలిక ఒప్పందాలు, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అన్వేషణ ద్వారా భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటుంది. మిడిల్ ఈస్ట్ సంక్షోభం ఎంతటి ప్రభావం చూపినా భారత్ ఈ సవాలును అధిగమించే సామర్థ్యం సంతరించుకుంది.